మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ మహిళా ప్రజాప్రతినిధులను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారని మహిళా కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ సునీతారావు మండిపడ్డారు. కేటీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. ఇప్పుడు శాంపిల్ మాత్రమే చూపించామని, ఇలానే చేస్తే దొరికిన ప్రతి చోట నిజంగా చెప్పులతో కొడతామని హెచ్చరించారు. ఈ రోజు మేము చేసిన నిరసన ధర్నా ఒకటే, ఈ ట్విట్టర్ కి సంబంధించిన ట్రోలింగ్స్ అన్ని ఆపినావా సరే, లేదు అంటే ఇప్పుడు చూపించడం కదా శాంపుల్, అది వాస్తవంగా వాళ్ళ మీదనే పడుతుంది. చెప్పు దెబ్బాలనేది ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డిని తిడితే ఇంత, కొండా సురేఖని తిడితే ఇంత, మహిళా మంత్రుల సీతక్కని తిడితే ఇంత. అంటే సిగ్గు శరం లేదా? తల్లి లేదా? బిడ్డ లేదా? చెప్పండి, తల్లి లేదా? బిడ్డ లేదా? నిన్ను కన్నది ఒక తల్లి కాదా? మరి ఈ రోజు నువ్వు సంసారం చేస్తే నా ఇల్లు బాధపడుతుంది, నా ఇంట్లో బాధపడుతుందని అంటున్నారు. మరి వేరే ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు లేవా తమ్ముడు? మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు. మా ప్రజలను, పేద ప్రజలందరూ కూడా చెల్లెళ్ళు అందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి. మీ అమ్మ వాళ్ళు బెంజులు ఏరుకునింటారు, మేము బండిలోనే ఏరుకుంటాం. బస్సు మా ఆయుధం. నీకెందుకయ్యా? నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు. మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. మీరు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారో ట్విట్టర్ కిల్లు కేటీఆర్ గారు ఆపోయింది. లేదు అంటే మాత్రం రాబోయే కాలంలో రెండింతల చెప్పు దెబ్బలు కాదండి, దొరికిన కాడ